హాయ్ గైస్, ఈరోజు ఏంటంటే చింతపండు రసం అనేది పెడుతున్నాం అనమాట. నిన్న కొంచెం హెవీగా తిన్నాం కదా, సో అందుకని చెప్పి అమ్మ ఓకే హెవీ వంటలు ఏమి వద్దు అంటే, సో మమ్మీ సింపుల్గా డైజెషన్ కోసం ఈజీగా ఉండిద్దని ఈ చింతపండు రసం పెడదామని చెప్పాము. సో అది అమ్మ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ముందుగానే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ సన్నగా తరిగి పెట్టుకొని వాటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చింతపండు పులుసుని అనేది పోసుకోవాలన్నమాట. పోసుకొని వాటిని మంచిగా అట్లా బాగా మరగనివ్వాలి, అంటే కాగనివ్వాలన్నమాట. సో వాటిని మంచిగా కాగనిచ్చేలోపు మనం చింతపండు రసానికి కావాల్సిన అన్నీ గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ధనియాలు, అల్లం, వెల్లుల్లిపాయ అండ్ అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో ఎలాగైతే వస్తుందో రసం అనేది అలా ఉంటుంది. సో మాకు లంచ్ క్యారేజ్ కూడా కట్టాలి కాబట్టి మమ్మీ రైస్ కూడా చేసేసింది అనమాట. ఇలా చేస్తూ ఉండగానే మధ్యలో బెల్లం ముక్క వేసామనుకోండి, మనకి స్వీటీగా కొంచెం మంచిగా ఉంటుంది. మీకు కావాలంటే రసం పౌడర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొత్తిమీర కూడా వేయొచ్చండి. సో నాకు ఇక్కడ సఫిషియెంట్గా లేదు, సో అందుకని చెప్పి నేను స్కిప్ చేసేసాను. అంతేనండి, అవి మనకి క్వాంటిటీకి తగినట్టుగా మనం మరగనిచ్చుకొని ఆ తర్వాత తాళింపు వేసేసామంటే మన టేస్టీ రసం అనేది రెడీ అయినట్టే. దీంట్లో మనం కొంచెం మిరియాలు వేసామనుకోండి ఇంకా బాగుండిద్ది టేస్ట్ అనేది, స్పైసీగా. సో ఇదేనండి, ఇంత ఈజీగా మన రసం అనేది ట్రై చేయొచ్చు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఓసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మనకి గొంతు బాగోకపోయినా అండ్ అలాగే స్టమక్ ఇండైజెషన్గా ఉన్న ఈ రసం అనేది తాగడం వల్ల ఏంటంటే మనకి స్టమక్ అనేది లైట్గా ఉంటుంది అండ్ అలాగే నాలుక టేస్ట్ బడ్స్ కూడా కొంచెం యాక్టివ్ అవుతాయి. మా మమ్మీ అయితే ఈ రసం చాలా బాగా పెడతారు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.